అందరికీ నమస్కారం. అల్లావుద్దీన్ ఖిల్జీ రాజవంశంలోని రాజు. ఢిల్లీని పరిపాలించిన ఒక్కప్పటి రాజు. ఇతను ఎలా మరణించాడు? ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ అనేక మంది హిందూ స్త్రీలు ఒకేసారి మరణానికి కారణం. భారతదేశంలో జరిగిన మొట్టమొదటి జౌహర్కి కారణం ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ గాడు ఎలా చచ్చాడు అనేది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. రాణి పద్మిని గారి జౌహర్ చేసినప్పుడు అనేక మంది స్త్రీలు కలిసి ఒకేసారి జౌహర్ కుండ్లో జౌహర్ చేసుకున్నప్పుడు వాళ్ళ రోదనలే అల్లావుద్దీన్ ఖిల్జీని వెంటాడాయి. ఆ పాపమే తనని వెంటాడింది అనేసి చరిత్రకారులు చాలామంది చెప్పే విషయం. ఇక్కడ మెయిన్గా ఏంటంటే సింహాసనం కోసం వ్యక్తులు ఒకరినొకరు చంపుకున్నారు అనేది ఇతని విషయంలో చూస్తే, ఇతని చరిత్ర చూసినప్పుడు ఖచ్చితంగా అందరికీ అర్థమవుతుంది. అల్లావుద్దీన్ జలాలుద్దీన్ చంపాడు, కాఫూర్ అల్లావుద్దీన్ని చంపాడు. కాఫూర్ను ఖుస్రువు తలనరికి చంపేశాడు. ఈ ఖుస్రువుని గియాసుద్దీన్ తుగ్లక్ ఓడించి చంపేశాడు. ఇలా మోసంతో గద్దెనెక్కిన వాళ్ళు అందరూ అదే మోసాన బారిన పడి చచ్చిన వాళ్లే. ఇప్పుడు ఇతని విషయానికి వస్తే, ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ 1266-1267 మధ్యకాలంలో ఆఫ్ఘనిస్తాన్లోని జాబుల్ ప్రావిన్స్లో ఖలాత్లోని ఖిల్జీ రాజవంశంలో జన్మించాడు. అలీ గుల్షాన్ అకాజునా ఖాన్ ఖిల్జీ అతని ఫస్ట్ పేరు. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ 1316 జనవరిలో భారతదేశంలోని ఢిల్లీలో మరణించాడు. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ తన మామ అయిన జలాలుద్దీన్ ఖిల్జీ దగ్గర పెరిగాడు. అంటే అప్పుడు జలాలుద్దీన్ ఖిల్జీ రాజుగా ఉండేవాడు. అతని దగ్గర ఇతను పెరిగాడు. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ తన మామ పరిపాలనలో అనేకమైన ముఖ్య పదవుల్లో పనిచేశాడు. తరువాత తన మామను, అదేవిధంగా మామ చిన్న కుమారుడైన ఖుద్ఖాన్ను, వీళ్ళిద్దరినీ కూడా హత్య చేసి ఆ తరువాత అల్లావుద్దీన్ ఖిల్జీ రాజవంశాన్ని పరిపాలించడానికి తన నియంత్రణలోకి తీసుకున్నాడు. అనేక ముస్లిం వర్గాలు ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ జీవిత చరిత్రను ప్రసిద్ధిగాంచిన గ్రీకు నాయకుడు, అదేవిధంగా విజేత అయిన అలెగ్జాండర్ ది గ్రేట్తో పోలుస్తారు. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ అత్యంత నైపుణ్యం కలిగిన యోధుడు. అదేవిధంగా తన శక్తి సామర్థ్యాలతో అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇతని పాలనా కాలంలోని జరాను, ముంజోరు, సివిస్తాను, కిలీ, ఢిల్లీ, తర్వాత అమ్రోహ్ వద్ద మంగోలియన్ దాడుల నుండి తన రాజ్యాన్ని కాపాడుకున్నాడు. అదేవిధంగా గుజరాత్, రణతంబోర్, అదేవిధంగా చిత్తోర్ రాజ్యాలను కలుపుకొని అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సుల్తానేట్ను కూడా విస్తరించుకున్నాడు. ఈ గుజరాత్పై దాడుల సమయంలోనే అల్లావుద్దీన్ ఖిల్జీ మాలిక్ కఫూర్ అనే బానిసని కలిశాడు. ఇతను ఒక హిందూ బానిస అనేసి చెబుతారు. ఈ మాలిక్ కఫూర్ భారతదేశంలోని వివిధ రాజ్యాలను విలీనం చేయడం ద్వారా అల్లావుద్దీన్ ఖిల్జీ తన రాజ్యాన్ని విస్తరించడంలో సహాయం చేశాడు. విశ్వసనీయమైన జనరల్గా ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గర మాలిక్ కఫూర్ ఉన్నాడు. ఈ ఖిల్జీ రాజవంశమే దక్షిణ భారతదేశాన్ని కూడా కొంతవరకు పరిపాలించాడు. దక్కన్ అనేది ఖిల్జీ రాజవంశం ఆక్రమించిన దక్షిణ హిందూ భారతీయ ప్రాంతం. ఈ దక్కన్పై దండెత్తిన మొదటి ముస్లిం సుల్తాను అల్లావుద్దీన్ ఖిల్జీ అనేసి అంటారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్కు చెందిన ప్రతాపరుద్రదేవ్ అతను ఈ కోహినూరు వజ్రాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీకి ఇచ్చాడు అనేసి చరిత్రలో చాలా దగ్గర చెబుతూ ఉంటారు. ఈ దక్షిణ భారతదేశాన్ని గెలవడం కోసం అల్లావుద్దీన్ ఖిల్జీ తన అత్యంత విశ్వసనీయ జనరల్స్లో ఒకడైన ఈ మాలిక్ కఫూర్, ఇతను అతని దగ్గర బానిస, ఇతన్ని పంపించాడు. ఈ హిందూ ఆధిపత్య దక్షిణ భారతదేశంపై ముఖ్యంగా దక్కన్ అని పిలువబడే ప్రాంతాన్ని ఆక్రమించడానికి ఇతన్ని పంపాడు. అంటే దేవగిరి, వరంగల్లు, తెలంగాణ వీటి ద్వారా, అదేవిధంగా మధుర రాజ్యాలు అన్నిటినీ కూడా ఈ ఢిల్లీ సుల్తానేట్ వశమయ్యేలాగా చేశాడు ఈ మాలిక్ కఫూర్. దక్కన్లో ఈ విజయం తర్వాత మాలిక్ కఫూర్ ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ ముందు ఒక శక్తివంతమైన నాయకుడిలాగా నిరూపించుకున్నాడు. అదే క్రమంలో ఎలాగైనా కూడా ఆ సింహాసనం మీద కూర్చోవాలి అనే ఆశ ఈ మాలిక్ కఫూర్కి కలిగింది. దానికి అనుగుణంగానే అల్లావుద్దీన్ ఖిల్జీని క్రమంగా తన కీలుబొమ్మలాగా చేసుకున్నాడు. ఈ మాలిక్ కఫూర్ ఏది చెప్తే అది అల్లావుద్దీన్ ఖిల్జీ వినేలాగా తను తయారు చేసుకున్నాడు. దీనికి వేరే రీజన్ కూడా ఉంది. అది మీకేంటో తెలిస్తే కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను అది వీడియో చివరిలో మీకు చెబుతాను. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ చివరికి ఈ మాలిక్ కఫూర్ చేతిలో కీలుబొమ్మలాగా మారిపోయాడు. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీతో అతని భార్య, కుమారులు తనపై కుట్ర చేస్తున్నారనేసి వాళ్ళని జైల్లో పెట్టాలి అని చెప్పేసి
చెప్పాడు. ఆ తరువాత అలావుద్దీన్ ఖిల్జీ భార్యని కుమారుల్ని వేరే కోటకి, గ్వాలియర్ కోటకి తరలించి అక్కడ వాళ్ళని జైల్లో పెట్టాడు. ఆ తర్వాత 1316లో అలావుద్దీన్ ఖిల్జీని ఉరితీసి చంపించారు అనేసి చెబుతారు. ఈ అలావుద్దీన్ ఖిల్జీ మరణించిన తరువాత ఈ మాలిక్ కఫూర్ 6 సంవత్సరాల మైనర్ బాలుడు అయిన షాహిబ్ ఉద్ దిన్ ఉమర్ను సింహాసనంపై కూర్చోబెట్టాడు, పేరుకు మాత్రము. కానీ అధికార అన్నిటినీ కూడా అతనే ఉపయోగించుకున్నాడు, తనే రాజులాగా పరిపాలిస్తున్నాడు. అలావుద్దీన్ 3వ కుమారుడు ముబారక్ షా జైలు పాలయ్యాడు. అన్ని వైపుల తిరుగుబాటు చెలరేగింది. ఈ తిరుగుబాటును అణిచివేయడం కోసము ఈ మాలిక్ కఫూర్ జైల్లో ఉన్న ముబారక్ కళ్ళు పీకించేయమని చెప్పేసి తన అంధుణ్ణి చేయమని చెప్పి మనుషులను పంపాడు. కానీ వాళ్ళు వెళ్ళి తిరిగి ఈ ముబారక్ని చంపకుండా, అంటే కళ్ళు పీకకుండా తిరిగి వచ్చేసి ఈ మాలిక్ కఫూర్నే చంపారు. అలావుద్దీన్ ఖిల్జీ మరణించిన 36 రోజుల తర్వాత ఈ మాలిక్ కఫూరు అతని సహచరులను కూడా వీళ్ళు చంపేశారు. ఈ షాహబుద్దీన్ ముబారక్ షా సింహాసనం నుండి తొలగించి అంధుని చేసి తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. కానీ తరువాత ఈ ముబారక్ను అతని 2 ప్రభువులు చంపారు. ఆ తరువాత నాసిరుద్దీన్ ఖుస్రో షాతో సహా అతనికి అనేక మంది సహాయాలు కూడా చేశారు. ఆ సమయంలో 1320 ఈ ఖుస్రో షా ఆ సింహాసనాన్ని అధిష్ఠించాడు. కానీ కొన్ని కుట్రల కారణంగా 4 నెలల తర్వాత అతను కూడా చంపబడ్డాడు. ఆ తర్వాత ఈ ఖిల్జీ రాజవంశం ఆ విధంగా ముగిసింది. ఇంకొక వెర్షన్ ఏంటంటే అలావుద్దీన్ ఖిల్జీ ఆరోగ్య సమస్యల కారణంగా, ఉదర సమస్యల కారణంగా అంటే పొట్టలో ఉండే పేగులు, నరాలు ఇవన్నీ వాసిపోయి ఆ కారణంగా ఇన్ఫెక్షన్ ద్వారా అతను మరణించాడు అనేసి కొంతమంది చెబుతారు. ఈ విధంగా అలావుద్దీన్ ఖిల్జీ చివరికి చచ్చాడు. ఇది మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. వీటి గురించి మీకు ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కూడా కమెంట్స్లో రాయండి. ఈ అలావుద్దీన్ ఖిల్జీకి మాలిక్ కఫూర్కి ఒక అక్రమ సంబంధం ఉంది అనేది చరిత్రలో చాలామంది చాలా దగ్గరలో రాసిన విషయం. దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తానికి ట్రై చేయండి. బట్ ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెబుతున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. కానీ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనిపిస్తే మాత్రమే దయచేసి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తానికి ట్రై చేయండి. మీ వాట్సాప్ కానివ్వండి, ఫేస్బుక్, ఎక్కడైనా కూడా షేర్ చేస్తానికి ట్రై చేయండి. మన దేశంలో జరిగిన చరిత్ర వీలైనంత ఎక్కువ మంది తెలుసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.